సరే. ఇప్పుడు ఇక్కడ విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ మ్యాథమెటిక్స్ పేపర్‌కి సంబంధించి 3 పార్ట్స్ ఉంటాయమ్మా. ఫస్ట్‌ది ఏంటంటే బిజినెస్ మ్యాథమెటిక్స్ ఏమ్మా? రెండోది ఏంటంటే లాజికల్ రీజనింగ్. మూడోది ఏంటంటే స్టాటిస్టిక్స్. ఇలా 3 పార్ట్స్ ఉంటాయి. ఇదేమో బిజినెస్ మ్యాథమెటిక్స్. అలాగే ఇదేమో లాజికల్ రీజనింగ్. మూడోదేమో స్టాటిస్టిక్స్. అయితే ఈ బిజినెస్ మ్యాథమెటిక్స్ నుంచి మీకు 40 మార్క్స్ వస్తాయమ్మా. అలాగే లాజికల్ రీజనింగ్ నుంచి మీకు 20 మార్క్స్ వస్తాయమ్మా. అలాగే ఈ స్టాటిస్టిక్స్ పార్ట్ నుంచి 40 మార్క్స్ వస్తాయమ్మా. అయితే ఈ బిజినెస్ మ్యాథమెటిక్స్‌ను నేను లాజికల్ రీజనింగ్ చెప్తానమ్మా. మిగిలిన స్టాటిస్టిక్స్ అంతా కూడా మన సుమన్ సార్ చెప్తారు. అలాగే ఈ బిజినెస్ మ్యాథమెటిక్స్‌లో మీకు టైమ్ వాల్యూ ఆఫ్ మనీ అని చెప్పి చాప్టర్ ఒకటి ఉంటుంది. ఆ టాపిక్ కూడా మన సుమన్ సార్ చెప్తారన్నమాట. ఏమ్మా? నేను చెప్పేది బిజినెస్ మ్యాథమెటిక్స్, లాజికల్ రీజనింగ్. అలాగే బిజినెస్ మ్యాథమెటిక్స్‌లో అలా టైమ్ వాల్యూ ఆఫ్ మనీ అనే చాప్టర్ కూడా నేను చెప్పను. అది సుమన్ సారే చెప్తారు. ఏమ్మా? అయితే ఇక్కడ విషయం ఏంటంటే ఈ పేపర్‌కి వచ్చేటప్పటికి నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది. 4 నెగెటివ్ ఆన్సర్స్‌కి 1 మార్క్ కట్ అవుతుందన్నమాట. అంటే 0.25 కటింగ్ మార్క్. అర్థమవుతుందమ్మా? అది విషయం. అయితే ఇక్కడ ఈ బిజినెస్ మ్యాథమెటిక్స్‌లో మొత్తం 8 టాపిక్స్ ఉంటాయమ్మా. ఆ 8 టాపిక్స్ ఏంటంటే మీరు రాసుకోండి. రాసుకుందురు గాని. ఫోటో తీసుకుందురు గానమ్మా. మీ అందరి దగ్గర బుక్స్ లేవు కదా? నో ఫస్ట్ సార్. ఫస్ట్ టాపిక్ వచ్చి రేషియో అండ్ ప్రపోర్షన్, ఇండిసెస్, లాగరిథమ్స్. ఇది ఫస్ట్ టాపిక్ అమ్మా. రెండోది ఈక్వేషన్స్ అండ్ మ్యాట్రిసెస్. థర్డ్ వన్ లీనియర్ ఇన్ఈక్వాలిటీస్. ఫోర్త్ వన్ టైమ్ వాల్యూ ఆఫ్ మనీ. మీరు ఇది రాసుకోకపోయినా పర్వాలేదు, రాసుకున్నా పర్వాలేదు. అంటే టెక్స్ట్ బుక్ ఉంటే ఆటోమేటిక్‌గా అందులోనే ఉంటాయి ఇవన్నీ. ఫిఫ్త్ వన్ వచ్చేటప్పటికి బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్. Basic concepts of permutations and combinations. Sixth one, sequence and series. Seventh one, ఇందులోనే ఏపీ జీపీ కూడా ఉంటాయి. అథమెటిక్ ప్రోగ్రెషన్ అండ్ జామెట్రిక్ ప్రోగ్రెషన్ కూడా వస్తుంది. తర్వాతది సెట్స్, రిలేషన్స్, ఫంక్షన్స్. రాయకండి, ఒకసారి వినండి. సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్. ఎయిత్ వన్, బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ డిఫరెన్షియల్ అండ్ ఇంటిగ్రల్ కాలిక్యులస్. బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ differential and integral calculus. Differential and integral calculus. ఇది బేసిక్ మ్యాథమెటిక్స్ సంబంధించి 8 కాన్సెప్ట్స్ ఉంటాయి, 8 టాపిక్స్ ఉంటాయి, లేదా 8 చాప్టర్స్ ఉంటాయి. ఈ 8 చాప్టర్స్ మనం చెప్పుకుంటాం అన్నమాట. ఈ 8 చాప్టర్ నుంచి 40 మార్క్స్ వస్తాయి. ఇంకో విషయం ఏంటంటే ఇందులో మీరు ఇంటర్మీడియట్ లో నేర్చుకున్న విషయాలు ఏంటంటే ఈ ఈక్వేషన్స్ అండ్ మ్యాట్రిసెస్ అనేది మీకు ఇంటర్మీడియట్ లో వస్తుంది, సెకండ్ ఇయర్ లో వస్తుంది ఈక్వేషన్స్ అనేది. అలాగే ఫస్ట్ ఇయర్ లో మ్యాట్రిసెస్ వస్తుంది. తర్వాత లీనియర్ ఇన్ఈక్వాలిటీస్, ఇది కూడా సెకండ్ ఇయర్ లో వస్తుంది. ప్రస్తుతానికి సిలబస్ లో లేదు, అది సెకండ్ ఇయర్ లో వస్తుంది. అది క్వాడ్రాటిక్ ఎక్స్ప్రెషన్స్ అందులో వస్తుందన్నమాట. తర్వాత టైం వాల్యూ ఆఫ్ మనీ, ఇది మీరు బాగా లోయర్ క్లాస్ లో చదువుతారు. ఏంటంటే సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, వాటి కొద్దిగా అడ్వాన్స్డ్ గా కొన్ని టెర్మినాలజీ మారుతుంది, దానికి సంబంధించి కాన్సెప్ట్ వస్తుంది. తర్వాత బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ఇది కూడా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో వస్తుందమ్మా. 5th చాప్టర్, అక్కడ కూడా 5th చాప్టర్, ఇక్కడ 5th చాప్టర్, ఇది కూడా అక్కడ వస్తుంది. ఇంకొకటి నెక్స్ట్ సీక్వెన్స్ అండ్ సిరీస్. సీక్వెన్స్ అండ్ సిరీస్ కూడా మీరు లోయర్ క్లాస్ లో నేర్చుకున్నారు. అథమెటిక్ ప్రోగ్రెషన్, జామెట్రిక్ ప్రోగ్రెషన్, హార్మోనిక్ ప్రోగ్రెషన్, ఇవన్నీ కూడా అక్కడ వస్తాయి. ఇక్కడ హార్మోనిక్ ప్రోగ్రెషన్ లేదు.
లేదని అంటే ఇక్కడ అది మెన్షన్ చేయలేదు కానీ క్వశ్చన్స్ లో మాత్రం హార్మోనిక్ ప్రోగ్రెషన్ కూడా వస్తుంది. తర్వాత సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ ఇవి కూడా మీరు లోయర్ క్లాస్ లో నేర్చుకున్నారు. ఈ సెట్స్, రిలేషన్స్ అండ్ ఫంక్షన్స్ అనేది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో కూడా వస్తుంది. ఫంక్షన్స్ అనే టాపిక్ అక్కడ వస్తుంది. అక్కడ రిలేషన్స్, సెట్స్ అంటే కూడా మనం చెప్పుకున్నాం. తర్వాత 8th చాప్టర్ బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ డిఫరెన్షియల్ అండ్ ఇంటిగ్రల్ కాలిక్యులస్, డిఫరెన్షియేషన్, ఇంటిగ్రేషన్. డిఫరెన్షియేషన్ ఏమో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో వస్తుంది 1B లో, అలాగే సెకండ్ ఇయర్ లో ఏమో 2B లో ఇంటిగ్రేషన్ వస్తుంది. కాబట్టి మీరు గమనిస్తే మ్యాట్రిసెస్, ఈక్వేషన్స్, లీనియర్ ఇన్ఈక్వాలిటీస్, అలాగే బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ పెర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్, సెట్స్, రిలేషన్స్, ఫంక్షన్స్, బేసిక్ కాన్సెప్ట్స్ ఆఫ్ డిఫరెన్షియల్ అండ్ ఇంటిగ్రల్ కాలిక్యులస్. ఇక్కడ 1, 2, 3, 4, 5 టాపిక్స్ మన ఇంటర్మీడియట్ లో నేర్చుకున్నవేనమ్మా. అర్థమవుతుందమ్మా? అవి మనం ఇంటర్మీడియట్ లో నేర్చుకున్న విషయాలే, కొత్త విషయాలు ఏమి కాదు. కాబట్టి మనకి మిగిలిన కొత్త టాపిక్లు ఏమైనా ఉన్నాయా అంటే ఇప్పటిదాకా టచ్ అవని టైం వాల్యూ ఆఫ్ మనీ ఒకటి, అలాగే సీక్వెన్స్ అండ్ సిరీస్ ఒకటి, అలాగే మనకి ఈ రేషియో అండ్ ప్రపోర్షన్, ఇండిసెస్ అండ్ లాగరిథమ్స్ ఇవి కూడా మీరు లోయర్ క్లాస్ లో నేర్చుకున్నది. కాబట్టి అన్ని కూడా మనం చాలా వరకు తెలిసినవి. కాకపోతే ఏంటంటే మనం అక్కడ ఎక్కడ నేర్చుకున్నది అక్కడ వదిలేయడం వల్ల ఇవన్నీ కొత్తగా ఉంటాయండి. అంతకుమించి ఏం లేదు. ప్రాక్టీస్ చేస్తే ఈజీగా వస్తాయి. తర్వాత ఈసారి లాజికల్ రీజనింగ్ సంబంధించి 5 టాపిక్స్ ఉంటాయమ్మా. ఈ లాజికల్ రీజనింగ్ సంబంధించి 5 టాపిక్స్ ఏంటంటే ఫస్ట్ వన్ నెంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, అండ్ ఆడ్ మ్యాన్ అవుట్. అది ఫస్ట్ టాపిక్. రెండోది డైరెక్షన్ టెస్ట్స్, మూడోది సీటింగ్ అరేంజ్మెంట్, నాలుగోది బ్లడ్ రిలేషన్స్, ఐదోది సిలాజిజం. ఇప్పుడు ఈ రోజు మనం నేర్చుకోబోయే విషయం ఏంటంటే ముందు లాజికల్ రీజనింగ్ మొదలు పెడుతున్నాను నేను. ఇవి చాలా ఈజీగా అయిపోతాయి. ఆ తర్వాత మనం బిజినెస్ మ్యాథమెటిక్స్ చెప్పుకుందాం. ఈ లాజికల్ రీజనింగ్ నుంచి మనకు 20 మార్క్స్ వస్తాయి ఈ 5 టాపిక్స్ నుంచి. ఫస్ట్ చాప్టర్ వచ్చేటప్పటికి నెంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్ అండ్ ఆడ్ మ్యాన్ అవుట్. ఏమా ఆ చాప్టర్ మనం ఈ రోజు మొదలు పెట్టుకుందాం. ఒకసారి మీరు ఏం చేస్తారంటే ఇది ఒకసారి ఫోటో తీసుకుని మీరు ఒకసారి మీ నోట్స్ లో ఫస్ట్ పేజ్ లో రాసుకోండి. ఏమా అమ్మ లక్ష్మి వచ్చావమ్మా? వచ్చాను సార్. శంకరు? సార్. అమ్మాయి వర్షిత? ఎస్ సార్. మంజుల? ఈ అమ్మాయి ఎవరు? ఇంకొక అమ్మాయి సాహిత్య. సాహిత్య తీసుకున్నారమ్మాయి? ఎస్ సార్. ఎస్ సార్. తర్వాత ఈసారి ఫస్ట్ టాపిక్ వచ్చేటప్పటికి లాజికల్ రీజనింగ్ మొదలు పెట్టుకుంటున్నాం. అందులో ఫస్ట్ టాపిక్ అమ్మ. అందులో ఫస్ట్ టాపిక్ ఏం చెప్పుకున్నాం మనం? నెంబర్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, ఆడ్ మ్యాన్ అవుట్ అండ్ ఆడ్ మ్యాన్ అవుట్. ఈ టాపిక్ మనం చెప్తున్నాం సార్, చెప్పబోతున్నాం. ఇక్కడ విషయం ఏంటంటే సిరీస్ అనేది ఏ విధంగా డిఫైన్ చేస్తాం అంటే మనం మ్యాథమెటిక్స్ లో సిరీస్ అంటే ఒకలా చెప్తాం, అదే ఇక్కడ సిరీస్ అంటే ఒకలా చెప్తాం. మనం మీరు ఆల్రెడీ క్లాస్ విన్న పిల్లలు ఉన్నారు కొంతమంది, శంకర్ వాళ్ళు ఏంటంటే ఒకసారి మన సిరీస్ అంటే ఏం చెప్పుకున్నాం అమ్మాయి? ఎక్కడంటే సీక్వెన్స్ అండ్ సిరీస్ లో చెప్పాను నేను. సిరీస్ అంటే ఏం చెప్పాను?
ఒక పర్టికులర్ ప్యాటర్న్ ని ఫాలో అయ్యే నెంబర్ కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ యొక్క సమ్మేషన్ మనం సిరీస్ అన్నాం. అదే పర్టికులర్ ప్యాటర్న్ ని ఫాలో అయ్యే కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ ని మనం సీక్వెన్స్ అన్నాం. అవునా లక్ష్మి? ఎస్ సార్. ఇక్కడ సిరీస్ అంటే ఏం చెప్తామంటే collection of numbers following a particular pattern. ఏమా అంటే ఇది కలెక్షన్ ఆఫ్ నెంబర్స్ మాట. ఏది సిరీస్ అంటేను ఇక్కడ ఆ సిరీస్ లో ఉన్న నెంబర్స్ అన్ని ఏం చేస్తాయంటే ఒక పర్టికులర్ ప్యాటర్న్ నే ఫాలో అవుతాయి అన్నమాట. ఆ నెంబర్స్ అన్నిటిని కూడా మనం మధ్యలో కామా ఉంచి రాస్తామట ఆ కలెక్షన్ ని. అర్థమవుతుందండి? అంటే ఉదాహరణకి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఈస్ కాల్డ్ ఏ సిరీస్ అని చెప్తాం. ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 అన్నాను, తర్వాత 4, తర్వాత 7, 11, 16 ఇలా ఉందండి. ఇక్కడ చూడండి ఇది ఏ ప్యాటర్న్ ఫాలో అవుతుందంటారు? చూడండి ఒకసారి. 2 తర్వాత నెక్స్ట్ నెంబర్ 3 కదా. అంటే 2 + 3 ఎంత? సారీ 2 + 2 ఎంత? 4. దీని రెండికి డిఫరెన్స్ ఎంత? 2. అలాగే ఈ రెండికి డిఫరెన్స్ ఎంత? 3. ఈ రెండికి డిఫరెన్స్ ఎంత? 4. ఈ రెండికి డిఫరెన్స్ ఎంత? 5. అంటే ఇక్కడ మీరు గమనిస్తే 2కి 2 యాడ్ చేస్తే 4 వచ్చింది. 4కి 3 యాడ్ చేస్తే 7 వచ్చింది. 7కి 4 యాడ్ చేస్తే 11 వచ్చింది. 11కి 5 యాడ్ చేస్తే 16 వచ్చింది. 16కి ఏం యాడ్ చేస్తే ఏం యాడ్ చేయాలి ఇప్పుడు మనం? 6 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 22 వస్తుంది అన్నమాట. అర్థమవుతుందండి? ఇక్కడ ఈ నెంబర్స్ ఏమవుతుంది? ఒక పర్టికులర్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నాయండి. ఏంటి ఆ పర్టికులర్ ప్యాటర్న్ అంటే ఒక న్యాచురల్ నెంబర్స్ యొక్క సమ్మని యాడ్ చేస్తాం. అది కూడా ఎలా యాడ్ చేస్తున్నాం అంటే ప్రతి ఇప్పుడు ఫస్ట్ ఓ న్యాచురల్ నెంబర్ యాడ్ చేసాం. తర్వాత నెంబర్కి ఏం చేసాం? ఈ న్యాచురల్ నెంబర్కి 1 యాడ్ చేసి దాన్ని యాడ్ చేసాం. +1. అలాగే 3 + 1 అంటే 4 కాబట్టి అది యాడ్ చేసాం. తర్వాత 4 + 1 అంటే 5 కాబట్టి ఇది యాడ్ చేసాం. 5 + 1 అంటే 6 కాబట్టి ఇది యాడ్ చేసాం. 6 + 1 అంటే 7 కాబట్టి 6 + 1 అంటే 7 కాబట్టి దీనికి యాడ్ చేస్తే 22 + 7 అంటే 29 వస్తుంది. అంటే ఇక్కడ ఫాలో అయ్యే ప్యాటర్న్ ఏంటంటే ఈ ప్యాటర్న్ అన్నమాట. అర్థమైందమ్మా? అదే విధంగా మరొక ఎగ్జాంపుల్ చూద్దాం. 1, 3, 5, 7, 9, 11, 13 అండ్ సో ఆన్. ఇది కూడా అండ్ సో ఆన్. ఇక్కడ చూడండి మరి ఇది ఏ ప్యాటర్న్ ఫాలో అవుతుంది? ఈ సిరీస్ ఏ ప్యాటర్న్ ఫాలో అవుతుంది? నెంబర్స్ సార్. నెంబర్స్ అంటే ఏ నెంబర్స్ అన్నది? ఆడ్ నెంబర్స్ సార్. ఆడ్ నెంబర్స్. ఆడ్ నెంబర్స్ సిరీస్ మాట ఇది. అంటే ఇక్కడ మనకి చూస్తే ఈ డిఫరెన్స్ ఎలా ఉంటుంది? సేమ్ ఉంటుంది అన్నమాట. 1 + 2 3, 3 + 2 5, 5 + 2 7, 7 + 2 9, 9 + 2 11, 11 + 2 30. ఈ విధంగా ఆ సిరీస్ అనేది ఈ ప్యాటర్న్ ఫాలో అవుతుందన్నమాట. ప్రతి నెంబర్ కూడా తర్వాత నెంబర్ కావాలంటే ఏం చేయాలి? మనం ప్రిసీడింగ్ నెంబర్కి 2 యాడ్ చేయాలి. అక్కడ ఫాలో అయ్యే ప్యాటర్న్ అది. ఇది సిరీస్ అమ్మాయి. ఇప్పుడు ఈ సిరీస్‌లో మనం 3 టైప్స్‌లో మనం క్లాసిఫై చేయొచ్చు అన్నమాట. అంటే డివైడ్ చేయొచ్చు. చూడండి. సిరీస్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్. 3 పార్ట్స్ కింద డివైడ్ చేస్తాం. ఏంటంటే ఒకటి ఫస్ట్‌ది నెంబర్ సిరీస్. నెంబర్ సిరీస్. ఇప్పుడు ఈ నెంబర్ సిరీస్ అంటే ఏంటో చూద్దాం. ఈ నెంబర్ సిరీస్‌లో మళ్ళీ 2 కేసెస్ వస్తాయమ్మా. అర్థమవుతుందమ్మా? నెంబర్ సిరీస్‌లో 2 కేసెస్ వస్తాయి. ఏంటంటే అంటే 2 టైప్స్ ఆఫ్ కేసెస్ వస్తాయి. చూద్దాం. ఇంకో విషయం నేను ప్రతిదానికి మ్యాటర్ చెప్పను. ఎగ్జాంపుల్ ద్వారా చెప్తాను, గుర్తుపెట్టుకోండి సరిపోదు. ఇది ఎక్కువ మ్యాటర్ రాయాల్సిన పనే ఉండదు. ఫస్ట్ కేసు ఏంటంటే నెంబర్ సిరీస్‌లో ఫస్ట్ టైప్
మిస్సింగ్ టర్మ్స్ ఆఫ్ ది సిరీస్. మిస్సింగ్ టర్మ్స్ ఆఫ్ ది సిరీస్. మిస్సింగ్ టర్మ్స్ ఆఫ్ ది సిరీస్. ఇది ఫస్ట్ టైప్ మాట. ఇప్పుడు ఈ మిస్సింగ్ టర్మ్స్ ఆఫ్ ది సిరీస్ లో ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఎగ్జాంపుల్ అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే కొన్ని నెంబర్స్ ఇస్తాడు, సిరీస్ ఆఫ్ నెంబర్స్ ఇస్తాడు, అదైతే సిరీస్ ఇస్తాడు. అందులో ఏంటంటే ఒక నెంబర్ మిస్ అవుతుంది, ఆ నెంబర్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలన్నమాట. అర్థమవుతుందండి? చూడండి 1, 3, 6, 11, డాష్ 29, 42 ఇలా ఇచ్చాడండి. ఇప్పుడు చూడండి మిస్సింగ్ టర్మ్ ఇది కదా, ఇది ఏంటి అని అడుగుతాడు అనమాట. ఫైండ్ ద మిస్సింగ్ టర్మ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సిరీస్ అని చెప్పి అడిగి ఈ క్వశ్చన్ ఇచ్చాడు అనుకోండి, మనం ఇది ఏం చేయాలి అంటే ఎలా చేస్తాం? ఇది ఏ ప్యాటర్న్ ఫాలో అవుతుందో మనం ముందు ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఏ ప్యాటర్న్ ఫాలో అవుతుందో మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలంటే ఎలా చెప్తాం ప్యాటర్న్, ఎలా ఎలా మనం ఐడెంటిఫై చేస్తాం అంటే ముందు డిఫరెన్స్ తీసుకోండి. వీటికి డిఫరెన్స్ తీసుకుంటే 3కి 1కి డిఫరెన్స్ ఎంత? 2. 6కి 1కి డిఫరెన్స్ ఎంత? 5. 11కి 1కి డిఫరెన్స్ ఎంత? అమ్మాయి ఇటమ్మాయి తర్వాత ఇక్కడ మీరు చూస్తే 1కి 3కి డిఫరెన్స్ 2 వస్తుంది. 1కి 6కి డిఫరెన్స్ 2 అంటే ఇక్కడ 5 వస్తుంది. 1కి 11కి డిఫరెన్స్ 10 వస్తుంది. అంటే ఇక్కడ ఏమైనా ప్యాటర్న్ ఫాలో అవుతుందా? లేదు. తర్వాత ఇప్పుడు ఇక్కడ మీరు గమనిస్తే 1 + 2 3 కదా, 2 + 3 5 కదా, 5 + 5 10 కదా, అవునా? 2 + 3 5 వస్తుంది, 5 + 5 10 వస్తుంది. 3 5 తర్వాత ఏమవ్వాలి? 7 వచ్చింది అనుకోండి ఒకవేళ. అర్థమవుతుందండి మీకు నేను చెప్పింది? ఒకసారి చూడండి. 1 + 2 3 అండి. 1 + 2 3 వచ్చింది. ఆ 3 తర్వాత 6 వచ్చింది. అంటే ఇక్కడ డిఫరెన్స్ మనకి 5 వచ్చింది కాబట్టి ఇలా ఈ ప్యాటర్న్ మనకు ఫాలో అవ్వట్లేదు. తర్వాత ఇక్కడ చూడండి 1 + 2 3. 3కి ఎంత యాడ్ చేస్తే 6 వస్తుంది? 3 + 3 6. తర్వాత 6కి ఎంత యాడ్ చేస్తే 11 వస్తుంది? 5. ఇక్కడ చూడండి 11కి మనం 7 యాడ్ చేసాం అనుకోండి. ఎందుకంటే 2 యాడ్ అయ్యింది, 3 యాడ్ అయ్యింది, 5 యాడ్ అయ్యింది. అంటే ఇది ఒక విధంగా చెప్పాలంటే ప్రైమ్ నెంబర్స్ అవుతాయేమో. వస్తున్నాయి. ఇదేమో 2 ఒకటి కూడా ఈవెన్ నెంబర్, అట్ ద సేమ్ టైం అది ప్రైమ్ నెంబర్ కూడా. కాబట్టి ఈవెన్ ప్రైమ్ ఇది. కాబట్టి ఇవన్నీ ప్రైమ్స్ యాడ్ అవుతున్నాయి అన్నమాట. ప్రైమ్స్ యాడ్ అయితే ఇప్పుడు 11 + 7 అంటే ఎంత? 18. ఇప్పుడు ఈసారి 18కి ఎంత యాడ్ చేస్తే 29 వస్తుంది? +11. 29కి ఎంత యాడ్ చేస్తే 42 వస్తుంది? +13. అంటే ఇప్పుడు మిస్సింగ్ టర్మ్ ఏమవుతుందండి? 18 అవుతుందండి. 18 అవుతుంది. అర్థమవుతుందండి? ఈ విధంగా ఉంటుందన్నమాట మిస్సింగ్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయడం అనేది. తర్వాత రెండో ఎగ్జాంపుల్ చూద్దాం. 2, 6, 42, 180 ఎలా అవుతుంది? ఇదే చెప్పండి. ఇది ఎంత అవుతుందో చెప్పండి. ఇప్పుడు మనం ఇక్కడ డిఫరెన్స్ చూసాం. డిఫరెన్స్ చూస్తే మనకి ఈ విధంగా వచ్చింది కాబట్టి ఒక పర్టికులర్ ప్యాటర్న్ ఫాలో అవుతుందని చెప్పాం. కానీ ఇక్కడ డిఫరెన్స్ తీసుకున్నప్పుడు మనకి ఈ నెంబర్స్ ఏమైనా వేరియేషన్ చాలా ఎక్కువ వచ్చిందండి? వేరియేషన్ ఎక్కువ వచ్చిందా? లేదు. ఇక్కడ ఈ నెంబర్ చూస్తే మీకు వేరియేషన్ ఎక్కువ కనిపిస్తుంది చూడండి. 6 - 2 4. 42 - 6 అంటే 36. అంటే వేరియేషన్ చాలా ఎక్కువ కనబడుతుంది. అంటే ఈ లెక్కన ఎడిషన్ గాని, సబ్ట్రాక్షన్ గాని కాదు. మల్టిప్లికేషన్ అయ్యి ఉండాలి. అర్థమవుతుందా? లేదా డివిజన్ అయ్యి ఉండాలి. అలా అర్థం చేసుకోవాలన్నమాట. నెంబర్స్ ఆ డిఫరెన్సెస్ బాగా ఎక్కువ వచ్చినా లేకపోతే లేకపోతే సమ్మేషన్ ఎక్కువ వచ్చినా మనకేంటంటే మల్టిప్లికేషన్ గాని, డివిజన్ గాని అప్లై చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి చూడండి. 6/2 3, 42/6 7 అలా వస్తుంది అనుకోండి. అక్కడ మీరు చూస్తే ఇదేమో 3 వచ్చింది, ఇదేమో 7 వచ్చింది. అక్కడ కూడా పర్టికులర్ ప్యాటర్న్ ఫాలో అవుతున్నట్టు లేదు. అర్థమవుతుందా? ఇప్పుడు అలాంటప్పుడు ఏం చేయాలంటే డివైడ్ చేస్తే నాకు అవ్వట్లే. ఈసారి ఇంటూ చేయండి. ఇంటూ చేస్తే 2ని దేంతో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది? 3తో. 6ని దేంతో మల్టిప్లై చేస్తే 42 వస్తుంది? 7తో. అర్థమైందా? మీరు ఇప్పుడు ఇక్కడ గమనించండి. 3 వచ్చింది కదా, 3 తర్వాత 7 వచ్చింది. లెక్క ప్రకారం మనం ఏమనుకుంటాం? 3 వచ్చింది కాబట్టి తర్వాత కంటిన్యూషన్ 4 కాబట్టి 4 అనుకుంటాం. ఇక్కడ మీరు గమనించండి 2 వచ్చింది ఇక్కడ. 2 ఇచ్చినప్పుడు 3తో మల్టిప్లై చేసాం. 6 ఇచ్చినప్పుడు 7తో మల్టిప్లై చేసాం. 42 ఇస్తే దేంతో మల్టిప్లై చేయాలి?
43. 43. 3తో మల్టిప్లై చేయాలండి. అర్థమవుతుందండి? అంటే ఈ విధంగా వస్తుందన్నమాట. ఇది ఫాలో అయ్యే ప్యాటర్న్ ఏంటంటే ఇక్కడ ఇచ్చిన నెంబర్స్ కి తర్వాత నెంబర్తో మల్టిప్లికేషన్ చేస్తాం. కాబట్టి ఇక్కడ 42 into 43 అంటే చిన్న లాజిక్ చెప్తాను చూసుకోండి. 42 43 అమ్మాయి ఇప్పుడు ఒకసారి చూడండి. 3 2s are 6. ఇప్పుడు ఈసారి క్రాస్ మల్టిప్లికేషన్ చేసి యాడ్ చేయండి. 4 3s are 12, 4 2s are 8, 12 plus 8 అంటే 20 అవుతుంది. ఇక్కడ 0 వేసుకోండి, 2 పక్కన పెట్టుకోండి. 4 4s are 16, 16 plus 2 అంటే 18, 1806 వస్తుందమ్మా. అర్థమైందమ్మా? అదమ్మా 3 ఎగ్జాంపుల్ చూడండి. 2, 11, 39, డాష్ 230. కొన్ని సందర్భాల్లో మనకి ఈ విధంగా ప్లస్ మైనస్ అలాగే మల్టిప్లికేషన్ డివిజనే కాకుండా కొన్ని సందర్భాల్లో స్క్వేర్ నెంబర్లు యాడ్ చేస్తాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 2 + 2 స్క్వేర్ అని లేదా 2 + 3 స్క్వేర్ అని అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. కొన్ని సందర్భాల్లో క్యూబ్లు యాడ్ చేస్తాడు. అది కూడా చూసుకోవాలి. మరి అర్థమవుతుందండి? ఇది బై ప్రాక్టీస్ని బట్టి వస్తుంది తప్ప స్పీడ్గా చేయడం అనేది మామూలుగా అయితే రాదండి. అర్థమవుతుందండి? కాబట్టి ఇక్కడ చూడండి, ఈ రెండుకి డిఫరెన్స్ ఎంత? 9. ఈ రెండుకి డిఫరెన్స్ ఎంత? 20. అవునా? ఇప్పుడు చూడండి ఒకసారి, ఇది మనం చూస్తే 28 to 9 అంటే అసలు ఎక్కడ దేనికి సంబంధం లేదు. అంటే ఈ లెక్కన వాడు ఏం చేస్తున్నాడంటే డివిజన్ చేస్తున్నాడా అంటే డివిజన్ కాదు, కొన్ని మల్టిప్లై చేస్తున్నాడా అంటే మల్టిప్లికేషన్ కూడా కాదు. మరి రానప్పుడు ఏంటి అంటే వేరొక ప్యాటర్న్ ఏదో ఫాలో అవుతుంది. ఇప్పుడు ఈసారి స్క్వేర్ నెంబర్స్ క్యూబ్ నెంబర్స్ యాడ్ చేస్తున్నాడేమో మనం వెరిఫై చేసుకోవాలి. అంటే ఇప్పుడు ఈ 9ని మనం ఎలా రాయొచ్చండి? 3 స్క్వేర్ అని రాయొచ్చండి. అంటే 2 తర్వాత నెంబర్ 3 కాబట్టి 3 స్క్వేర్ యాడ్ చేసాడని అన్నాం అనుకోండి మనం. ఒకవేళ తర్వాత 11 తర్వాత నెంబర్ ఎంత? 12 స్క్వేర్ యాడ్ చేయాలి. 12 స్క్వేర్ యాడ్ చేస్తే 39 వస్తుందా? నో సార్. అంటే ఈ ప్యాటర్న్. మరి ఇంకే ప్యాటర్న్ అయి ఉండొచ్చు? ఇంకో విధంగా ఆలోచించండి. 2కి 9 యాడ్ చేశాడంటే 2 4s are 8 + 1 అలా యాడ్ చేసాడు అనుకోవచ్చు కదా? అవునా? ఇప్పుడు ఇంకోసారి చూడండి, 11 ఉంది కదా, ఇక్కడ 2 అంటే 2 తర్వాత ఈవెన్ నెంబర్ 4 కాబట్టి అంటే మధ్యలో 1 గ్యాప్ ఇచ్చి 4 తీసుకుని 2 into 4 + 1 చేసాం. అదే 11 తీసుకుంటే మధ్యలో 1 గ్యాప్ ఇవ్వండి, 12 తీసేసి 11 11 13 తీసుకోండి, 143 అయిపోతుంది. అయితే ఇది రావట్లేదు కాబట్టి ఈ ప్యాటర్న్ కూడా తప్పే. మరి ఇంకే ప్యాటర్న్ అయి ఉండొచ్చు? ఈసారి స్క్వేర్లు క్యూబ్లు చూడండి. 9ని స్క్వేర్ కింద రాసేటప్పుడు మనకు సెట్ అవ్వాలి. క్యూబ్ కింద చూడండి. క్యూబ్ కింద చూస్తే ఈ 9ని 2³ + 1 అని రాయొచ్చండి. రాయొచ్చండి. ఇప్పుడు చూడండి, ఈ 2³ + 1 దీనికి యాడ్ చేసాడు అనుకోండి, అప్పుడు 9 + 2 అంటే 11 వస్తుంది. తర్వాత 3³ + 1 ఎంత? 28 మనం ఎలా రాయొచ్చు? 3³ + 1 అని రాయొచ్చా? అంటే ఇప్పుడు 3³ + 1 28 యాడ్ చేస్తే 39 వచ్చింది. ఇప్పుడు మీరు చూడండి, కంటిన్యూషన్ నెంబర్ యొక్క క్యూబ్ + 1 యాడ్ చేస్తున్నాడు వాడు. అంటే ఇప్పుడు ఈ నెంబర్కి ఏం యాడ్ చేయాలి? 4³ + 1. 4³ + 1 అంటే ఎంత వాల్యూ? 65. 65 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 104 వస్తుందమ్మా? ఎస్ సార్. 104 వస్తుంది. మరి ఇక్కడ ఇది అయిపోయింది కదా, ప్యాటర్న్ సరిపోయింది కదా అని వదిలేయకూడదు. తర్వాత నెంబర్ కూడా ఒక్కోసారి చెక్ చేసుకోవాలి. నన్ ఆఫ్ దీస్ ఉందనుకోండి ఆప్షన్ లో, మరి ఇది కూడా చెక్ చేసుకోవాలి ఆ ప్యాటర్న్ ఫాలో అవుతుందా లేదా. ఇప్పుడు 4³ + 1 చేసాం, దీనికి 5³ + 1 చేయండి. 125 + 1 అంటే 120 అంటే 340 230 సరిపోయిందండి. ఈ విధంగా చెక్ చేసుకోవాలమ్మా. అర్థమవుతుందమ్మా? నెక్స్ట్, ఈసారి నెంబర్ సిరీస్ లోనే రెండో కేసు ఏంటంటే రాంగ్ టర్మ్స్ ఆఫ్ ది సిరీస్. రాంగ్ టర్మ్స్ ఆఫ్ ది సిరీస్ చూడండి. ఇది కేస్ 1 అనుకోండి. కేస్ 2 ఈసారి రాంగ్ టర్మ్స్ ఆఫ్ ది సిరీస్. ఏమా రాంగ్ టర్మ్స్ ఆఫ్ ది సిరీస్.
ఈ రాంగ్ టర్మ్స్ ఆఫ్ ది సిరీస్ ఏంటంటే ఇప్పుడు ఇందులో ఏం చేస్తాం, మిస్సింగ్ టర్మ్స్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. ఇక్కడ ఏంటంటే రాంగ్ టర్మ్స్ ఒక సిరీస్ వాడి ఇచ్చేస్తాడు. అందులో ఆ సిరీస్ లో ఉన్న టర్మ్స్ అన్ని ఒక పర్టికులర్ ప్యాటర్న్ ఫాలో అవుతాయి, కానీ ఒక నెంబర్ మాత్రం ఫాలో అవుతుంది. ఆ నెంబర్ ఏంటో మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఒకసారి ఎగ్జాంపుల్ చూద్దాం. చూడండి, ఫస్ట్ వన్ 3, 5, 7, 11, 15, 17. ఇందులో రాంగ్ టర్మ్ ఏంటో చెప్పండి నాకు. 15 అలాగే sir. 15 అమ్మా. Yes sir. ఎందుకమ్మా? అన్ని ప్రైమ్ sir. వెరీ గుడ్. అన్ని ప్రైమ్ నెంబర్స్ కాబట్టి 15 అనేది రాంగ్ టర్మ్ అవుతుంది. ఇక్కడ ఏం రావాలి, అసలు లెక్క ప్రకారం 13 రావాలి. అది ఎంత రావాలనేది మనకు అవసరం. ఈ రాంగ్ టర్మ్ అనేది ఏదైనా ఐడెంటిఫై చేస్తే చాలు. ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్ అమ్మా. అర్థమవుతుందమ్మా? తర్వాత Yes sir. రెండో క్వశ్చన్ చూడండి. 2, 7, 17, 34, 52. ఇందులో రాంగ్ టర్మ్ ఏది చెప్పండి. మళ్ళీ డిఫరెన్స్ చూసుకోవడం కానీ, లేకపోతే సమ్మేషన్ చూసుకోవడం కానీ, లేకపోతే మల్టిప్లికేషన్ కానీ, డివిజన్ కానీ చెక్ చేసుకోవడం. అది అవ్వకపోతే అప్పుడు స్క్వేర్స్ కానీ క్యూబ్స్ కానీ యాడ్ చేసుకోవాలి. అవన్నీ చేయాలంటే ముందు డిఫరెన్స్ చూసుకోవాలి. డిఫరెన్స్ చూస్తే 2కి 7కి డిఫరెన్స్ ఎంత? 5. 17కి 7కి డిఫరెన్స్ ఎంత? 10. 34కి 17కి డిఫరెన్స్ ఎంత? 17. 52కి 37కి అలా మనం చెప్పలేం. కాబట్టి అదైతే రాయండి. ఇక్కడ రాస్తే 34కి 52 కంటే 18. ఇప్పుడు చూడండి ఒకసారి. ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 10 ఉంది, ఇక్కడ 17 ఉంది, ఇక్కడ 18 ఉంది. చూడండి ఒకసారి. ఏదైనా ప్యాటర్న్ గుర్తొస్తుందా మీకు? అంటే వీటిని ఏమైనా రాయగలిగి ఉండాలి. ఏదైనా ఒక ప్యాటర్న్ లో వచ్చేలా రాయగలిగి ఉండాలి. చూడండి ఒకసారి. ఈ నెంబర్స్ అన్నిటికీ దగ్గరగా ఉన్న స్క్వేర్ నెంబర్లు ఏమైనా ఉన్నాయా? ఒకసారి ఆలోచించండి. 5కి దగ్గరగా ఉన్న స్క్వేర్ నెంబర్ ఏంటి? 2 square plus 2 squares 2 స్క్వేర్ ప్లస్ 1 రాసుకొచ్చామా? అలాగే ఇది 10కి దగ్గరగా ఉన్న స్క్వేర్ నెంబర్ ఏంటి? 3 3 square plus 1 3 స్క్వేర్ ప్లస్ 1. ఇది యాడ్ చేశారన్నమాట. ఇది 2 స్క్వేర్ ప్లస్ 1 యాడ్ చేశారన్నమాట. ఇదేమవుతుంది? 4 స్క్వేర్ ప్లస్ 1 యాడ్ చేశారు. మరి ఇక్కడ ఏమవుతుంది? 5 స్క్వేర్ ప్లస్ 1 యాడ్ చేయాలి. దీనికి సారీ, దీనికి 5 స్క్వేర్ ప్లస్ 1 యాడ్ చేయాలి. 5 స్క్వేర్ ప్లస్ 1 అంటే ఎంత అవుతుంది? 26. 7కి 3 స్క్వేర్ ప్లస్ 1 యాడ్ చేస్తే 17 వచ్చింది. 17కి 4 స్క్వేర్ ప్లస్ 1 యాడ్ చేస్తే 34 వచ్చింది. 34కి మనం ఏం యాడ్ చేయాలి? 5 స్క్వేర్ ప్లస్ 1 యాడ్ చేయాలి. అంటే 26. 26 యాడ్ చేస్తే ఎంత వస్తుంది ఇక్కడ? 60 60 వస్తుంది. 60 sir. ఇది కరెక్ట్ ఆన్సర్. కానీ మనం కరెక్ట్ ఆన్సర్ మనం చెప్పక్కర్లే. రాంగ్ టర్మ్ ఆఫ్ ది సిరీస్ ఏంటో మనం ఐడెంటిఫై చేస్తే చాలు. తర్వాత థర్డ్ క్వశ్చన్ చూడండి. 2, 6, 12, 20, 25, 42. చూడండి, ఇది మీరు చెప్పగలరు నాకు తెలుసు. ఒకసారి చూడండి. 2కి 6కి డిఫరెన్స్ 4 వస్తుంది. 12కి 6కి డిఫరెన్స్ 6 వస్తుంది. 20కి 12కి డిఫరెన్స్ 8 వస్తుంది. అంటే మీరు గమనించండి, ఇక్కడ 2కి 6కి డిఫరెన్స్ 4, 4కి 12కి 6, అది 6కి 12కి 6, 12కి 20కి 8. తర్వాత ఇక్కడ మీరు గమనిస్తే ఈ రెండుకి డిఫరెన్స్ 4 వచ్చింది. 4కి 2 యాడ్ చేస్తే 6 కాబట్టి ఈ రెండుకి డిఫరెన్స్ 6 వచ్చింది. 6కి 2 యాడ్ చేస్తే 8 కాబట్టి ఈ రెండుకి డిఫరెన్స్ 2 వచ్చింది అనుకోండి. తర్వాత 8కి ఎంతగా యాడ్ చేస్తే, అదే 2 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 10 వస్తుంది. ఇక్కడ 10, 5 వచ్చింది. 10 అంటే ప్లస్ 10 చేసాం అనుకోండి. 4 + 2 చేస్తే 6, 6 + 2 చేస్తే 8, 8 + 2 చేస్తే 10. ఆ 10 యాడ్ చేస్తే ఇక్కడ ఎంత రావాలి? 30 రావాలి. 30 రావాలి. 30 రావాలి. 10కి మళ్ళీ +2 యాడ్ చేసినప్పుడు 12 అయ్యింది కాబట్టి 30 + 12 అంటే 42 సరిపోయిందిగా. అంటే 30 ఆన్సర్ అవుతుంది. దీని ఇంకొక మనం చేస్తాం ప్యాటర్న్ చూసుకోండి. ఎలా అంటే ఈ 2 నేను 2 × 1 అని రాస్తాను, లేదా 1 × 2 అని రాస్తాను, 1 × 2 అని రాస్తాను. 6ని మనం 2 × 3 అని రాయొచ్చు. 12ని మనం 3 × 4 అని రాయొచ్చు. 20ని మనం 4 × 5 అని రాయొచ్చు. 30ని మనం ఈ నెంబర్ని మనం 5 × 6 అని రాయొచ్చు. ఈ నెంబర్ని మనం 6 × 7 అని రాయొచ్చు.
కాబట్టి ఈ విధంగా చూసినా మనకు 30 వస్తుంది. ఈ రీజనింగ్ లో ఉన్న గొప్ప విషయం ఏంటంటే మనం ఏ ప్యాటర్న్ ఫాలో అయినా దాన్ని బట్టి ఆన్సర్ వచ్చేస్తే మార్కులు వచ్చేవండి. వాడు ఏ మైండ్ సెట్ తో ఆలోచించాడో ఆ ప్యాటర్న్ ఫాలో అయితేనే మార్కులు వస్తాయి. అర్థమవుతుందా? మనకు 2 రకాల ఆన్సర్లు ఒక్కోసారి కోయిన్సైడ్ అవుతాయి. అక్కడ నన్ ఆఫ్ దీస్ లేకుండా 2 ఆన్సర్లు వచ్చేస్తాయి మనకు ఒక్కోసారి కొన్ని సందర్భాల్లో. అప్పుడు మనం చేసిన దాన్ని బట్టి కాదు, వాడి లాజిక్ ఏదైతే అప్లై చేసాడో ఆ లాజిక్ ని బట్టి ఆన్సర్ ఇస్తాడు. అది ముందు ఎలాగానే మీకు చెప్తాను కొన్ని విషయాలు. ఏమండి? ఇదండి. ఇంకోటి, అసలు ఈ రీజనింగ్ అనేది ఎందుకండి పెట్టడం ఎగ్జామ్లో అంటే మనకి ఇక్కడ విషయం ఏంటంటే ప్రతి చోట కూడా మేనేజ్ చేయడం అనేది మెయిన్ ఇంపార్టెంట్. అంటే మనకి రకరకాల సమస్యలు, ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి ప్రతి చోట కూడా. అందులో కరెక్ట్గా ఉంటే ఇంకా చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఏ ఎండకా గొడుగు పడితే చాలా సులువుగా అయిపోద్ది ఏ పని అనేది. కానీ అందరూ అలా ఉండరు. కొంతమంది ఇబ్బంది పడినా కానీ ముక్కుసూటిగానే ఉంటారు. అయితే ఈ విషయాలన్నీ ఎందుకు పెట్టాడు అంటే ఎగ్జామ్లో ఈ రీజనింగ్ అనేది ఆ థింకింగ్ పవర్ అనేది పెంచడం కోసం పెట్టాడండి. అంటే ఇప్పుడు ఒక సమస్య ఎదురైంది అనుకోండి, అది కర్ర ఎరక్కన పావు చావడం అంటారు చూసారా? ఆ విధంగా ఎలా సమస్యను తేల్చాలి, ఈజీగా ఎలా చెప్పాలి. అంటే ఇన్ని రకాల ఒక ఇన్స్టిట్యూట్ హెడ్ అయ్యి ఉండి ఏదైనా చిన్న సమస్య వస్తే పెద్ద హడావుడి చేయకుండా సులువుగా ఎలా తేల్చాలి. అలాంటివి ఈ రీజనింగ్ చేయడం ద్వారా ఆ మైండ్ పవర్ డెవలప్ అవుతుంది. దాన్ని బట్టి ఏంటంటే వాళ్ళు ఆ సమస్యని ఏంటంటే సులువుగా తేల్చగలిగే సామర్థ్యం ఉంటుందన్నమాట. ఆ సామర్థ్యాన్ని టెస్ట్ చేయడం కోసం వీడియో రీజనింగ్ అనేది పెట్టడం జరిగింది. అందుకని మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏం చూసినా రీజనింగ్ ఉంటది. అంటే బ్యాంక్ ఎగ్జామ్స్ గాని, ఎల్ఐసి ఇలాగా అదే పబ్లిక్ సెక్టార్ సంబంధించిన ఏ ఎగ్జామ్స్ కైనా సరే ఖచ్చితంగా రీజనింగ్ ఉంటుంది. అలాగే ఈ అథమెటిక్ ఉంటుంది. అథమెటిక్ ఏంటంటే బిజినెస్ అది మ్యాథమెటిక్స్ అన్నట్టు. ఆ మ్యాథమెటిక్స్ ఎందుకు ఉంటుందంటే టైము, యాక్యురసీ. మనం అంటే స్పీడ్‌గా వర్క్ చేస్తున్నామా లేదా? అలాగే కరెక్ట్‌గా వర్క్ చేస్తున్నామా లేదా? అలాంటిది మనకు టెస్ట్ చేయడం కోసం ఆ ఎగ్జామ్ పెడతాడండి. అంతే తప్ప ఏదో ఊరికనే ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెడదామనో, లేకపోతే రకరకాల ఏదో చేద్దామనో ఈ విషయాలనేమి పెట్టలేదు వాడు. అంతా ముందు జాగ్రత్తగానే ఆలోచించి పెట్టారన్నమాట ఈ టాపిక్స్ అనేవి. ఏమ్మా? ఈ విధంగా మనకి మిస్సింగ్ టర్మ్స్ ఆఫ్ ది సీరీస్ వస్తుంది. తర్వాత అదే రాంగ్ టర్మ్ ఆఫ్ ది సీరీస్ వస్తుంది. నెక్స్ట్ ఈసారి రెండోదేంటంటే మనం ఈ నంబర్ సీరీస్‌ని మొత్తం 3 టైప్స్ కింద డివైడ్ చేస్తామని చెప్పాం. అదే సీరీస్‌ని మొత్తం 3 టైప్స్ కింద డివైడ్ చేస్తామని చెప్పాం. ఫస్ట్‌దేమో నంబర్ సీరీస్ అమ్మ. రెండోది ఏంటంటే ఇప్పుడు ఆల్ఫాబెట్ సీరీస్. ఆల్ఫాబెట్ సీరీస్. ఈ ఆల్ఫాబెట్ సీరీస్‌లో ఏం చేస్తారంటే జనరల్‌గా నంబరింగ్ ఇస్తారు. ప్రతి లెటర్‌కి కూడా నంబరింగ్ ఇస్తారమ్మా. ఎలా అంటే ఈ విధంగా చూడండి. ఏ, బి సారీ ఇలా కాదు నేను రాయేస్తాను. ఏ, బి, సి, డి, ఈ, ఎఫ్, జి, హెచ్, ఐ, జే, కే, ఏ, ఎల్, ఎం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ మొదలు పెట్టండి. ఎన్, ఓ, పి, క్యూ, ఆర్, ఎస్, టి, యు, వి, డబ్ల్యూ, ఎక్స్, వై, జెడ్. అంటే ఇక్కడ ఇదొక ప్యాటర్న్ అమ్మా. ఇదంతా కలిపి ఒక ప్యాటర్న్. అలాగే ఇదంతా కలిపి ఒక ప్యాటర్న్. ఏంటి ఆ ప్యాటర్న్ అంటే ఇక్కడ ఏకి నెంబరింగ్ ఇచ్చుకోండి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. అలాగే వీటికి కూడా నెంబరింగ్ ఇచ్చుకోండి. 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26. అలాగే ఇక్కడి నుంచి కూడా ఇచ్చుకోండి. 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26. ఇప్పుడు మీరు గమనించండి. ఈ ప్యాటర్న్ 1 అంటారు ఇది. అలాగే ప్యాటర్న్ 2 అంటారు ఇది. లేదా సెట్ 1 అనొచ్చు, సెట్ 2 అనొచ్చు. ఇప్పుడు చూడండి. ఈ సెట్‌ని చూడగానే మీరు ఏమైనా అబ్జర్వ్ చేస్తున్నారా? అబ్జర్వ్ చేయగలిగారా? ఏదైనా ఒక మెయిన్ ఇంపార్టెంట్ ఒక విషయం ఉంటుంది. ఆ విషయాన్ని ఏమైనా మీరు అబ్జర్వ్ చేయగలిగారా? ఆ నంబరింగ్ బట్టి చెప్పండి మీరేమైనా గమనిస్తే. ఆల్రెడీ నేను చెప్పిస్తున్న వాళ్ళు ఉంటే చెప్పేస్తారు, అది వేరే విషయం. కానీ ఎవరు చెప్పినా చెప్పొచ్చు ఇది. మీరేమైనా అబ్జర్వ్ చేయగలుగుతున్నారా? ఆ నంబరింగ్‌ని బట్టి. వాటన్నిటికి ఒక క్వాలిటీ ఉంది.
ఆ క్వాలిటీ ఏంటో మీరు గమనించగలుగుతారు. మీరు గమనించింది ఏంటో చెప్పండి. నేను ఉందంటారా? ఎస్ సార్. ఏంటా క్వాలిటీ? లేదా అవన్నీ కూడా ఒక సిస్టమేటిక్ గా ఉన్నాయి. ఏంటి ఆ సిస్టమేటిక్ అక్కడ? 1కి 13 యాడ్ చేస్తే 14 సార్. 2కి 13 యాడ్ చేస్తే 15 సార్. అలా 13 యాడ్ అవుతుంది సార్. ప్రతి నెంబర్ కి అదే అక్కడ మనం ఏ 2 లెటర్స్ తీసుకున్నా అలా యాడ్ అవుతుందమ్మా? ఎస్ సార్. నువ్వు కొత్తగా జాయిన్ అయ్యావమ్మా దుర్గా? నో సార్. దుర్గా అంటే ఇంటర్మీడియట్ అమ్మాయివేనా? ఎస్ సార్. నువ్వేనమ్మా దుర్గా? సరే, ఇప్పుడు మీరు గమనించండి. 14కి 1కి డిఫరెన్స్ ఎంత? 13. 15కి 2కి డిఫరెన్స్ ఎంత? 13. 16కి 3కి డిఫరెన్స్ ఎంత? 13. అంటే ఈ సిరీస్ లో ఉన్న ఏ లెటర్ తీసుకున్నా, ఈ సిరీస్ లో ఉన్న ఏ లెటర్ తీసుకున్నా, బట్ అంటే సిరీస్ అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే దీనికి 1 యాడ్ చేస్తే ఇది వస్తుంది, దీనికి 1 యాడ్ చేస్తే ఇది వస్తుంది, దీనికి 1 యాడ్ చేస్తే ఇది వస్తుంది, కాబట్టి సిరీస్ అని కూడా చెప్పచ్చు. ఈ సిరీస్ లో ఉన్న ఏ లెటర్ తీసుకున్నా, ఈ సిరీస్ లో ఉన్న ఏ లెటర్ తీసుకున్నా సరే, అంటే దీనికి ఎదురుగా ఉన్న లెటర్ తీసుకోవాలి. వాటి మధ్య డిఫరెన్స్ ఏమవుతుంది? 13 వస్తుంది. లేదా ఈ సిరీస్ లో ఉన్న లెటర్ ప్రతి దానికి కూడా 13 యాడ్ చేస్తే దాని కింద ఉన్నటువంటి లెటర్ వస్తుంది. అంటే వీటి మధ్య డిఫరెన్స్ ఏమవుతుంది? 13 అవుతుంది. ఈ రెండు మధ్య డిఫరెన్స్ ఏమవుతుందంటే మనకి 13 అవుతుంది డిఫరెన్స్. మరి ఈ రెండు గమనించండి. ఈ రెండు గమనిస్తే మీకు ఏమర్థం అవుతుంది? ట్వంటీ 27 వస్తుంది సార్. 27 అంటే యాడ్ చేస్తే 27 వస్తుంది. యాడ్ చేస్తే 27 వస్తుంది. ఇప్పుడు ఈ లెటర్స్ మధ్య అదే ఈ లెటర్స్ సంబంధించిన నెంబర్స్ తీసుకుని యాడ్ చేయండి. 26 + 1 27, 25 + 2 27, 24 + 3 27, 23 + 4 27. అంటే ఇక్కడ ఫాలో అయ్యేది ఏంటంటే 27. అంటే యాడ్ చేస్తే 27 వస్తుంది. ఇదేమో సబ్ట్రాక్షన్ చేస్తే 13 వస్తుంది. ఈ ప్యాటర్న్ ఫాలో అవుతాయి. ఈ సిరీస్ అలాగే ఈ సిరీస్. అది 2 ప్యాటర్న్స్ అన్నమాట. ఇప్పుడు చూడండి. అలాగే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మన ఆల్ఫాబెట్ సిరీస్ లో మనం చెప్పుకునేది ఏంటంటే నెంబరింగ్ ఉపయోగిస్తాం. ఇప్పుడు ఈ ప్యాటర్న్స్ ఎక్కడ ఉపయోగిస్తాం అంటే నెక్స్ట్ చెప్పుకోబోయే వాటిలో ఉపయోగిస్తాం. కోడింగ్ అండ్ డీకోడింగ్ అని వాటిలో ఉపయోగిస్తాం అన్నమాట. ఏమండి? సరే, గుర్తుపెట్టుకోండి. నెంబర్స్ మాత్రం గుర్తుపెట్టుకోండి. ఆ తర్వాత చూడండి. అంటే ఇది లాజిక్ గా కూడా గుర్తుపెట్టుకుంటారు. యాన్ 13 రావాలంటే యాన్. అలాగే బాయ్ చూడండి, ఇది BOY బాయ్ వచ్చిందే. ఏమండి? ఎస్ సార్. యాన్ అని గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే A to Z అది కూడా గుర్తుపెట్టుకోవచ్చు. A to Z అంటే ఏ వచ్చిందంటే అక్కడ ప్యాటర్న్ ఫాలో అవుతుందంటే Z అయినా అవ్వచ్చు, N అయినా అవ్వచ్చు. యాన్. బాయ్ B వచ్చిందంటే O అయినా రావచ్చు, Y అయినా రావచ్చు అలామాట. లేకపోతే Y వచ్చిందంటే B అయినా రావచ్చు అలామాట. తర్వాత ఈ రెండు తీసుకుంటే క్యాప్ అలాగే ఇదేమో 6 అన్నట్టు గుర్తుపెట్టుకోండి. 6 అక్కడ S వస్తుంది, ఇక్కడ C వస్తుంది, అలా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇది డవ్ అలాగే ఇది క్యూడే అని గుర్తుపెట్టుకోవడమే తప్పదు. తర్వాత ఇదిగోండి, ఇది చూడండి. DOVE డవ్ కదా, VE ఇక్కడ ఇది చూడండి, ఈ ప్యాటర్న్ లో వచ్చింది కదా DOVE. ఆ VE అలా గుర్తుపెట్టుకోవచ్చు. తర్వాత రేర్ లోని RE వచ్చింది సరే, రేర్ అలా గుర్తుపెట్టుకోవచ్చు. అలాగే ఫ్యూ అంటే చాలా కొన్ని అని వస్తుంది కదా, కొన్ని అని ఫ్యూ. అలాగే ఫిష్ అంటే FS వచ్చింది కదా అలామాట. GT రోడ్ ఇక్కడ చూడండి, ఇక్కడ T ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. లేదా గూడ్స్ ట్రైన్ అలానే గుర్తుపెట్టుకోవచ్చు. మిగిలినవి కూడా అలా గుర్తుపెట్టుకోవచ్చు. మీకు ఏదైతే మీ మైండ్కి వస్తుందో ఆ విధంగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఇది మ్యాన్ అని, అలాగే ఇది మజా అని అలాగ. తర్వాత ఇప్పుడు ఈసారి దీనికి సంబంధించి ఇప్పుడు ఆల్ఫాబెట్ సిరీస్ సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి.
మరి ఇందులో ఆల్ఫాబెట్ సిరీస్ లో కూడా మళ్ళీ కేసెస్ ఉంటాయమ్మా. అంటే ఆల్ఫాబెట్ సిరీస్ లో అంటే తర్వాత లెటర్ సిరీస్ లో కూడా ఉండదు. చూడండి ఎగ్జాంపుల్, ఈ నెంబరింగ్ మాత్రం మీకు కంఠస్థం వచ్చేయాల్సిందే. అంటే ఒకసారి ఒక లెటర్ చెప్పగానే హెచ్ అంటే ఎంత నెంబర్ అంటే 8 అని చెప్పాలి. అలాగే కే అంటే ఎంత 11 అని చెప్పాలి. అలాగే ఎన్ అంటే ఎంత 14 అని చెప్పాలి. పి అంటే ఎంత 16 అని చెప్పాలి. యు అంటే ఎంత 22 అని చెప్పాలి. యు అంటే 21 అమ్మ, 22 కాదు. వి అంటే 22. తర్వాత జెడ్ అంటే ఎంత 26, అది ఎలాగో తెలిసిందే. క్యూ అంటే ఎంత 17, అలా చెప్పాలన్నమాట. అది చూసుకోండి. తర్వాత ఇప్పుడు వాడు ఎగ్జాంపుల్ ఎలా ఉంటాయంటే చూడండి ఒకసారి. ఫైండ్ ద నెక్స్ట్ టర్మ్ ఆఫ్ ది సిరీస్, నెక్స్ట్ టర్మ్ ఆఫ్ ది సిరీస్ అని చెప్పి ఇలా ఇచ్చాడు చూడండి. డి ఎఫ్ జే డి డి ఎల్ ఎఫ్ బి ఎన్ నెక్స్ట్ ఏంటి చూడండి ఒకసారి. ఇప్పుడు చూడండి ఆ లెటర్స్ అబ్జర్వ్ చేస్తే మీకు ఏమైనా అర్థమవుతుందేమో. ఫస్ట్ లెటర్ చూడండి. ఫస్ట్ లెటర్ అన్నిట్లోనూ ఇక్కడ వచ్చిన అన్నిట్లోనూ కూడా ఫస్ట్ లెటర్ చూడండి. ఎఫ్బిఎన్ అమ్మ, ఇది కామాలు ఉండవు. వీటిలో అన్నిట్లోనూ ఫస్ట్ లెటర్ చూడండి బి. బికి ఎంత యాడ్ చేస్తే డి వస్తుంది? 2 యాడ్ చేస్తే వస్తుంది. డికి ఎంత యాడ్ చేస్తే, మరి ఎఫ్కి 2 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? అలాగే అనుకోకలేదు మనం. బి తర్వాత లెటరింగ్ చదవండి సి. సిని పక్కన పెడితే నెక్స్ట్ డి. డి తర్వాత ఈ పక్కన పెట్టండి ఎఫ్. ఎఫ్ తర్వాత జి పక్కన పెట్టండి హెచ్. అలా కూడా మనం చెప్పేసి మీకు అర్థం అవడం కోసం ఇలా +2 రాస్తున్నాను నేను. తర్వాత ఎఫ్ డి అలాగే బి. ఇక్కడ చూడండి రివర్స్ లో వస్తున్నట్టు ఉంది కదా, తగ్గుతున్నట్టుంది కదా లెటరింగ్. ఇదేమో 4, ఇది 2. అంటే దీని నుంచి దీనికి ఏం చేశాడు? 2 తగ్గించాడు, -2 చేశాడు. దీని నుండి దీనికి ఏం చేశాడు? -2 చేశాడు. అవునా? మరి దీని నుండి తర్వాత దానికి ఏం చేయాలి? -2 చేయాలి. -2 చేస్తే నాకు ఏమని వస్తుంది? ఇది 2 కదా. మరి ఈ A to Z తీసుకుంటే Z వాల్యూ ఎంత? 26 కదా. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా -2 చేస్తే 0 వచ్చేస్తుంది కాబట్టి 0 అయితే 26 కింద తీసుకోవాలి. అర్థమవుతుందండి? ఎందుకంటే 26 లెటర్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ లెటర్స్ మొదలు పెట్టమంటే మళ్ళీ ఏ నుంచి మొదలు పెడతామా? లెటర్స్ రాస్తాం, 26 రాస్తాం. తర్వాత నెక్స్ట్ మనం ఏం మొదలు పెడతాం? మళ్ళీ ఏ నుంచే మొదలు పెడతాం. అంటే ఇప్పుడు A to Z రాసిన తర్వాత ఏ యొక్క నెంబరింగ్ ఎంత? 26 + 1 అంటే 27 కదా. బి యొక్క నెంబరింగ్ 28 కదా. అర్థమైందే? బి అంటే 28 అనుకుంటే 2 తీస్తాం అనుకోండి 26 వస్తుంది. 26 అంటే ఎంత? జెడ్. తర్వాత లెటర్ చూడండి జే. జేకి ఎంత యాడ్ చేస్తే ఎల్ వస్తుంది? 2. కే వదిలిపెట్టండి. ఏ తర్వాత లెటర్ కే. కే పక్కన పెట్టండి లెటర్ ఎల్. ఎల్ తర్వాత ఎం వస్తుంది. ఎం పక్కన పెట్టండి ఎన్ వస్తుంది. ఎన్ తర్వాత ఓ వస్తుంది, పక్కన పెట్టండి పి వస్తుంది. అంతే. అంటే ఇక్కడ దీన్ని కూడా ఏం చేశాడంటే +2 చేశాడు. ఈ విధంగా మనం నెక్స్ట్ టర్మ్ ఆఫ్ ది సిరీస్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఆల్ఫాబెట్ సిరీస్. ఏమండి? ఈ మోడల్, ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి అందులో. తర్వాత లెటర్ సిరీస్ అమ్మ. ఈసారి లెటర్స్ వస్తాయి. లెటర్ సిరీస్. ఈ లెటర్ సిరీస్ ఏం చెప్తుందంటే ఇక్కడ మనకి లెటర్స్ ఇస్తాడు. అంటే స్మాల్ లెటర్స్ ఇస్తాడు. ఆ స్మాల్ లెటర్స్ కూడా ఏంటంటే ఒక పర్టికులర్ ప్యాటర్న్ ఫాలో అవుతాయి. అయితే ఆ మిస్సింగ్, ఆ ప్యాటర్న్ లో మిస్సింగ్ టర్మ్స్ ఏమున్నాయి అనేది అడుగుతాడు అన్నమాట. అర్థమవుతుందండి? చూడండి ఎగ్జాంపుల్. ఏ డి డాష్
ఏ బి ఏ కమా ఇక్కడ ఏంటని అడుగుతారు, లేదంటే ఇంకోటి రాద్దాం ఆగండి. ఇక్కడది ఏంటి అని అడుగుతాడు. ఇప్పుడు చెప్పండి, దీన్ని బట్టి చూసి చెప్పండి. ఇది కూడా వాడు ఇచ్చాడు, ఇక్కడ ఏమొస్తుందని అడిగాడు. ఇప్పుడు ఒకసారి చూడండి, ఇక్కడ డబల్ ఏ వచ్చింది, అవునా? డబల్ ఏ వచ్చింది అంటే ఇక్కడ బి వచ్చిందంటే ఇక్కడ డబల్ బి అయినా అవ్వచ్చు, లేదా బిఏ అయినా రావచ్చు. ఎందుకంటే ఇక్కడ ఏబి వచ్చింది కాబట్టి. అర్థమవుతుందని నేను చెప్పింది? ఏమన్నా అర్థమవుతుందా? ఇక్కడ డబల్ ఏ వచ్చింది, తర్వాత బి వచ్చింది. ఇక్కడ అయితే ఏ అయినా రావచ్చు, లేదా బి అయినా రావచ్చు. అంతేనా? ఏ అయినా రావచ్చు, లేదా బి అయినా రావచ్చా? ఇప్పుడు ఒకసారి చూడండి, ఇది చూద్దాం. ఏఏ బిఏ అని తీసుకున్నాం అనుకోండి, ఏఏ బిఏ అని తీసుకున్నాం అనుకోండి, తర్వాత ఏం రావచ్చు? ఏఏ రావాలి మళ్ళీ. ఎందుకంటే ఈ బిఏని రివర్స్ చేస్తే మళ్ళీ ఏబి వచ్చింది, అవునా? మళ్ళీ ఏబి వచ్చేస్తుంది. చూడండి, రిప్లేషన్ వచ్చేస్తుందా? ఏమండి? ఇక్కడ మళ్ళీ బిఏ వచ్చింది అనుకోండి, పోనీ అది ఏదైనా ప్యాటర్న్ ఫాలో అవుతుంది అనుకోవచ్చు, కానీ అలా అవ్వట్లే. తర్వాత మళ్ళీ ఏఏ వచ్చింది, మళ్ళీ ఫస్ట్ ఏఏ వచ్చింది, ఇక్కడ ఏఏ వచ్చింది, సరిపోయింది. కానీ ఇక్కడ మాత్రం ఫెయిల్ అయ్యింది. ఇప్పుడు ఒకసారి ఇది చూద్దాం. ఏఏ తర్వాత బీబీ తీసుకున్నాను నేను, తర్వాత మళ్ళీ ఏఏ వస్తుంది అనుకున్నాను అనుకోండి, ఏఏ తర్వాత ఇక్కడ చూడండి, ఏఏ బీబీ ఏఏ, తర్వాత ఏబి ఏబి ఏఏ. మీకు అర్థమవుతుందండి? ఏఏ బీబీ ఏఏ, ఏఏ బీబీ ఏఏ అని వచ్చింది. తర్వాత ఏబి ఏబి ఏఏ అని వచ్చింది. తర్వాత ఇక్కడ ఏం రావచ్చు? BBA. అమ్మా BBA సార్. బీబీఏ బీబీఏ అంటున్నారు. మరి అది ఎలా వచ్చిందని చెప్తున్నారు మీరు? లేదా ఇంకోలో కూడా ఆలోచించవచ్చు దీన్ని. ఇక్కడ ఫస్ట్ లెటర్ చూడండి, ఏ అనుకుంటే ఇది ఏ అనుకుంటే ఇది ఏ అనుకుంటే ఇక్కడ బి వచ్చింది, అంటే ఇది కాదు, ఇది వదిలేండి. ఈసారి ఇక్కడ చూడండి, ఏ అనుకుంటే తర్వాత బి వచ్చింది, తర్వాత ఏ వచ్చింది, తర్వాత బి వచ్చింది, తర్వాత ఏం రావాలి? ఏ రావాలి. అర్థమవుతుందా? ఏమా? సెకండ్ లెటర్ చూడండి, ఏ ఇక్కడ బి తీసుకున్నాం అనుకోండి, ఏబి బిఏ, ఏబి బిఏ, ఏబి బిఏ, మళ్ళీ ఏబి బిఏ రావాలి కదా, అంటే ఏ రావచ్చు ఇక్కడ? మీకు అర్థమవుతుందమ్మా? ఏబి సారీ, ఇక్కడ బి తీసుకున్నాం అనుకోండి, ఏబి బిఏ, తర్వాత మళ్ళీ ఏబి రావాలంటే ఏ రావాలి కదా ఇక్కడ. అర్థమవుతుందమ్మా నేను చెప్పింది? ఇక్కడ ఇది చూడండి, ఇది ఏ తీసుకున్నాం అనుకోండి, బిఏ బిఏ ఏఏ అని వస్తుంది, బిఏ ఏఏ అని వస్తుంది. మళ్ళీ బిఏ రావాలంటే బి, అంటే ఏఏబి అవుతుందన్నమాట ఆన్సర్. అర్థమవుతుందమ్మా? ఇక్కడ చూడండి, మీరు రకరకాల ఆన్సర్లు వస్తాయి, కానీ వాడు అనుకున్న ప్యాటర్న్ ఏదైతే ఉందో అదే కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. మీకు అర్థమవుతుందండి? మీకు అర్థమవుతుందమ్మా? అది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈసారి నెక్స్ట్ మనకి కోడింగ్ అండ్ డీకోడింగ్ అమ్మా. కోడింగ్ అండ్ డీకోడింగ్.
ఈ కోడింగ్ అండ్ డీకోడింగ్ లో ఏంటంటే నెంబర్ కోడింగ్ ఉంటుంది, లెటర్ కోడింగ్ ఉంటుంది. మళ్ళీ ఆ నెంబర్ కోడింగ్ లో లెటర్ కోడింగ్ లో కూడా కేసులు ఉంటాయమ్మా మళ్ళీ. ఏమా చూడండి, ఇది మొత్తం 2 టైప్స్. ఒకటి ఏంటంటే లెటర్ కోడింగ్, రెండోది నెంబర్ కోడింగ్. ఇట్ కెన్ బి డివైడెడ్ ఇంటూ 2 టైప్స్. ఏంటంటే లెటర్ కోడింగ్, నెంబర్ కోడింగ్. ఫస్ట్ది లెటర్ కోడింగ్ అన్న. లెటర్ కోడింగ్ దీనికి సంబంధించి ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. లెటర్ కోడింగ్ లో మళ్ళీ 2 కేసెస్ వస్తాయి. ఏంటి ఆ 2 కేసెస్ అంటే కోడింగ్, డీకోడింగ్ రెండు ఉంటాయి. అంటే ఒక కోడ్ని బట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. If in a certain language, mystify is coded as ఎలా కోడ్ చేశారంటే NZTU JGZ NZTU JGZ. అయితే how is Menaces coded in that language. ఎలా ఇచ్చాడమ్మ క్వశ్చన్ ఏమా? ఇప్పుడు ఏం చేస్తున్నట్టంటే కోడింగ్ బట్టి దీన్ని మనం లెటర్ కోడింగ్ లో ఫస్ట్ ఏమొస్తుందంటే కోడింగ్ వస్తుంది. కేస్ 1 ఏంటంటే కోడింగ్ అంటే ఒక వర్డ్ని ఏంటంటే ఒక పర్టికులర్ ప్యాటర్న్ లో కోడ్ చేస్తారు. అలాగే మరొక వర్డ్ ఇచ్చి ఈ కోడ్ను ఉపయోగించి ఈ వర్డ్ని ఎలా కోడ్ చేయొచ్చు అడుగుతారు. అది కోడింగ్. అది అర్థమవుతుందండి. మీరు ఏం చేస్తారంటే ఇలా ఇచ్చినప్పుడు చూడండి ఒకసారి, ఇది 2 రకాలుగా చెప్పచ్చు మనం. MYSTIFY ఇక్కడ మీరు గమనించండి. దీని కింద ఇది రాసుకోండి, NZTU JGZ. కొద్దిగా దూరంగా రాస్తే క్లారిటీగా ఉంది. MYSTIFY NZTU JGZ. మీరు ఒకసారి గమనించండి, దీన్ని ఎలా కోడ్ చేశాడు కదా. M కాస్త N అయిందంటే ఏం చేసినట్టు +1 యాడ్. నెక్స్ట్ లెటర్ YZ అయిందంటే +1. అంటే ఇంక సింపుల్ గా చెప్పాలంటే నెక్స్ట్ లెటర్ కదా, +1 +1 +1. ఇప్పుడు దీన్ని మనం ఇలాగే కాకుండా ఇలా కూడా అనుకోవచ్చు, MYSTIFY NZTUJGZ. అంటే మీకు అర్థమైతే ఇలా కూడా చేసుకోవచ్చు. M తర్వాత లెటర్ N, Y తర్వాత లెటర్ Z, S తర్వాత లెటర్ 2, T తర్వాత లెటర్ U, I తర్వాత J, F తర్వాత G, Y తర్వాత Z. కాబట్టి ఇదే విధంగా దీన్ని ఎలా కోడ్ చేయొచ్చు అని అడుగుతున్నాడు. కాబట్టి MENESIS మీకు అలవాటైతే ఇది రాయక్కర్లేదు కూడా, డైరెక్ట్ గా చూసి ఆన్సర్ పెట్టచ్చు ఆప్షన్. M తర్వాత లెటర్ N, E తర్వాత లెటర్ F, N తర్వాత లెటర్ O, E తర్వాత లెటర్ F, S తర్వాత లెటర్ T, I తర్వాత J, S తర్వాత T. అయిపోయిందమ్మా. అమ్మా అర్థమైందే? ఆ విధంగా చేస్తామంటే 1 1 1 చొప్పున యాడ్ చేసుకుని రాసేస్తాం అన్నమాట. ఇది ఎలాగైనా చేసుకోవచ్చు, ఇది ఈజీగానే ఉంది కాబట్టి కోడ్ ఎలా కూడా రాసేసుకోవచ్చు అన్నమాట. అది మాట ఆన్సర్. తర్వాత ఎగ్జాంపుల్ 2 చూద్దాం. Tap is coded as SZO
Then how is friend coded? Then how is friend coded? ఎఫ్ ముందు ఈ ఆర్ అదే. ముందు అమ్మా ఐ ముందు ఏమండి ఈ ట్యాప్ కాస్త ఎస్జెడ్ఓ కింద కోడ్ అయిందట. కాబట్టి మీరు ట్యాప్ SZO. ఇప్పుడు టీ తర్వాత లెటర్ ఏంటి? ఎస్. కాబట్టి +1 యాడ్ చేస్తున్నారు. ఏ తర్వాత లెటర్ ఏంటి? బి. కానీ మరి ఇక్కడ బి రాలే, రివర్స్ లో వచ్చింది. కాబట్టి ఏకి 1 సబ్ట్రాక్షన్ చేయండి, -1 చేయండి. ఏటమ్మా టీ కూడా 1 సబ్ట్రాక్ట్ చేస్తే S వస్తుంది. అవును, అంతే అంతే, వెరీ గుడ్. టీకి 20 కదా, 1 సబ్ట్రాక్షన్ చేస్తే ఎస్ తర్వాత లెటర్ టీ కదా. తర్వాత ఇక్కడ ఏ అంటే 26 అవుతుంది, 26 లో 1 తీసేయండి. లేదా జెడ్ తర్వాత మళ్ళీ మనం మొదలుపెట్టే లెటర్ ఏంటి? ఏ. కాబట్టి ఏ వస్తుంది, వెరీ గుడ్. తర్వాత ఓకి 1 యాడ్ చేస్తే పి వస్తుంది, కాబట్టి పిలోంచి 1 తీసేసాడు అనమాట. అంటే ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ప్రతి లెటర్ నుంచి కూడా 1 సబ్ట్రాక్షన్. ఏమా ఏమండి? తర్వాత ఈసారి ఫ్రెండ్ చూడండి. వీటికి కూడా -1 -1 -1 -1 -1 -1 చేసుకోండి. చేసుకుంటే ఈ అవుతుంది. క్యూ క్యూ వస్తుంది. తర్వాత హెచ్, హెచ్ తర్వాత డి ఎం, తర్వాత సి. సి. అర్థమైందమ్మా? ఎస్ తర్వాత మరో ఎగ్జాంపుల్ చూద్దాం. ఎగ్జాంపుల్ 3. మెన్షన్ ఎలా కోడ్ చేశారంటే LNEITNO. LNEITNO. అయితే ఇప్పుడు ఏమని అడుగుతున్నాడంటే వాడు ప్రెసెంట్ ని ఏ విధంగా కోడ్ చేయొచ్చు అంటాడు. ప్రెసెంట్ ఇప్పుడు చూడండి, ఎం తర్వాత లెటర్ కాదు, ఎంకి ఒకటి సబ్ట్రాక్షన్ చేయండి. అప్పుడు ఏమొస్తుంది? ఎల్ వస్తుంది, అవునా? తర్వాత ఇప్పుడు ఈకి ఒకటి సబ్ట్రాక్ట్ చేసినా యాడ్ చేసినా ఎన్ఐఎన్ రాదు. కానీ మీరు ఇక్కడ గమనిస్తే ఇక్కడ ఈఎన్ ఉంది, ఇక్కడ ఎన్ఈ ఉంది. తర్వాత ఇక్కడ టిఐ ఉంది, ఇక్కడ ఐటీ ఉంది, ఇక్కడ ఓఎన్ ఉంది, ఇక్కడ ఎన్ఓ ఉంది. అర్థమైందండి మీకు? అంటే ఇక్కడ ఎంకి ఒకటి తగ్గించాడు ఎల్, మిగిలిన మాత్రం ఏం చేస్తున్నాడు? టూ లెటర్స్ చొప్పున తీసుకుని రివర్స్ చేస్తున్నాడు. అర్థమవుతుందండి? రివర్స్ చేస్తున్నాడు. అలాగే ఇక్కడ మీరు ఇది కూడా ఆలోచిస్తే మనకి ఏమని వస్తుంది? పీకి ఒకటి తగ్గించండి, ఓ వస్తుంది. తర్వాత ఈ 2 రివర్స్ చేయండి, ఈఆర్ తర్వాత ఈ 2 రివర్స్ చేయండి, తర్వాత ఈ 2 రివర్స్ చేయండి. అర్థమైందండి? ఈ విధంగా మనకు కోడింగ్ ఉంటుందండి. తర్వాత మోడల్ ఏంటంటే కేస్2 ఈ కోడింగ్ అన్న. కేస్2 ఏంటంటే డీకోడింగ్. ఈ డీకోడింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు ఈ వర్డ్ ని ఇలా కోడ్ చేశారు. ఇప్పుడు ఇందులో ఎలా ఇస్తాడంటే ఈ కోడ్ ఇచ్చేస్తాడు. ఈ వర్డ్ ఇలా కోడ్ చేయబడింది ఇచ్చాడు కదా, ఈ కోడ్ ఇచ్చేస్తాడు. అయితే ఈ వర్డ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అంటే ఒక వర్డ్ అనేది దేనికి కోడ్ చేయబడిందో ఆ కోడ్ ఇచ్చేస్తాడు. అసలైన వర్డ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. ఇది డీకోడింగ్ అన్నమాట. అర్థమవుతుందండి? వర్డ్ ఇచ్చి కోడింగ్ ఇచ్చి మరొక వర్డ్ ఇచ్చి కోడింగ్ ఫైండ్ అవుట్ చేయమంటే ఈ విధంగా చేస్తాం. డీకోడింగ్ అంటే ఒక వర్డ్ ఇచ్చి ఒక కోడ్ ఇచ్చి అది ఏ వర్డ్ యొక్క కోడ్ ఇచ్చేస్తాడు. అయితే మరొక వర్డ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. దాని యొక్క ఆ వర్డ్ ఎలా కోడింగ్ అయ్యిందో ఆ కోడింగ్ ఇచ్చేస్తాడు. కోడింగ్ ఇచ్చేసి అసలు వర్డ్ ఫైండ్ అవుట్ చేయమంటాడు. అది డీకోడింగ్. అర్థమవుతుందమ్మా? ఒక ఎగ్జాంపుల్ 1.
if a certain language carom is coded as ఎలా కోడ్ చేశారంటే BZQQNL which word will be coded as horse. ఏమండి వాడి బాధ అంతా ఏంటంటే ఒక సెటన్ లాంగ్వేజ్ లో ఏంటంటే క్యారమ్ అనేది ఈ విధంగా కోడ్ చేయబడి ఉంది. అయితే ఏ వర్డ్ ని మనం ఈ విధంగా కోడ్ చేస్తాము అని అడుగుతున్నాడు. అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఇది తీసుకుని దీన్ని ఇలా ఈ రెండింటిని ఒక లైన్ లో తీసుకుని అలా చేయడం ఒక పద్ధతి, లేదంటే దీన్ని ఈ విధంగా దీని యొక్క డీకోడింగ్ ఇది కాబట్టి దీని యొక్క కోడింగ్ ఇది అయినప్పుడు దీని యొక్క డీకోడింగ్ ఇది అవుతుందమ్మా. అర్థమవుతుందా? ఇప్పుడు ట్యాప్ యొక్క కోడింగ్ SZO అయింది అనుకోండి, SZO యొక్క డీకోడింగ్ ట్యాప్ అవుతుంది అన్నమాట. కాబట్టి ఇక్కడ మీకు డీకోడింగ్ అంటున్నాడు కాబట్టి డీకోడింగ్ రాద్దాం. BZQQNL. ఇది ఎలా అయినట్టు అంటే క్యారమ్ యొక్క కోడింగే కదా ఇది, కాబట్టి ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ మీరు గమనిస్తే వీటన్నిటికీ కూడా 1 యాడ్ చేయండి, ఇదేగా వస్తుంది. బి తర్వాత లెటర్ సి, తర్వాత ఏ, తర్వాత ఆర్ ఓ. అంటే ఇప్పుడు ఇది డీకోడింగ్ అన్నాడు కాబట్టి ఆ వర్డ్ అనేది ఏ విధంగా కోడ్ చేయబడుతుందో ఆ కోడ్ రాశాను, తర్వాత అసలైన వర్డ్ రాశాను. అలాగే ఇక్కడ ఒక వర్డ్ ఈ విధంగా కోడ్ చేయబడుతుందట కాబట్టి HORSE. అది ఏ వర్డ్ ని ఎలా కోడ్ చేయబడింది అంటే మనం ఏం చేయాలి? 1 యాడ్ చేసుకోవడమే. IPSTD సార్. ఏమండి ఇలా చేయడం ఒక పద్ధతి, లేదంటే కోడింగ్ డీకోడింగ్ ప్రకారం ఇది తీసుకుని చేసి దాన్ని బట్టి ఇక్కడ మనకు తెలియదు కాబట్టి దీని నుండి వెనక్కి వెళ్ళాలి. అది కొద్దిగా మీకు ఇబ్బంది అవుద్ది, ఇదే బెస్ట్. ఒకసారి ఇది ఫోటో చూడండి అమ్మా. నెంబర్ కోడింగ్ అమ్మా సెకండ్ది. మన డీకోడింగ్ అదే లెటర్ కోడింగ్ అయిపోయింది. రెండోది ఏంటంటే నెంబర్ కోడింగ్ అమ్మా, కోడింగ్ అండ్ డీకోడింగ్ లో. ఇప్పుడు ఇందులో కేస్ 1 ఏంటంటే ఒక న్యూమరికల్ వాల్యూ ఇస్తాడు. అదేంటంటే ఆ న్యూమరికల్ వాల్యూ ఒక వర్డ్ కి సంబంధించి లెటర్ కి సంబంధించి న్యూమరికల్ వాల్యూ అసైన్ చేస్తాడు. అయితే ఒక వర్డ్ ఇచ్చేసి దాని యొక్క న్యూమరికల్ కోడ్ అడుగుతాడు మనకి. ఏమండి అందులో పెయింట్ అనేది ఈ విధంగా కోడ్ చేశారట, ఎక్సెల్ అనేది ఈ విధంగా కోడ్ చేశారట. అయితే దేని యొక్క కోడ్ యాన్షియంట్ అవుతుంది అని అడుగుతున్నాడు. కాబట్టి పెయింట్ అని చెప్పి వాడు ఇచ్చిన కోడ్ రాస్తాను 7041228. తర్వాత ఎక్సెల్ అని చెప్పి వాడు ఇచ్చిన కోడ్ రాస్తాం 93596 అని. యాన్షియంట్ అని చెప్పి కోడ్ రాస్తాం. అప్పుడు ఎలా అవుతుందంటే ఏ అంటే ఇక్కడ 4 కింద కోడ్ చేయబడింది కదా 4, తర్వాత N అంటే 2, తర్వాత C అంటే 5, తర్వాత I అంటే 1, తర్వాత E అంటే 9, N 2, T 8. ఆ విధంగా అవుతుందమ్మా. ఏమా నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ parrot is coded as 71996 then what is the code for monkey? ఏమండి ప్యారెట్ అనేది ఇలా కోడ్ చేస్తే మంకీకి కోడ్ ఏమవుతుంది అని అడుగుతున్నాడు. చూడండి ఒకసారి చెప్పగలమండి.
చూడండి మంకీ చూడండి ఒకసారి పి యొక్క నెంబర్ ఎంత 16 కానీ అక్కడ ఎలా కోడ్ 16. చేశాడు కోడ్ చేశాడు 7 కింద కోడ్ చేశాడు 7 1 plus 6 7 ఏ అంటే 1 కింద కోడ్ 1. చేశాడు ఆర్ అంటే 18 18 అంటే 1 + 8 అంటే 9 ఇది కూడా 1 + 8 అంటే 9 తర్వాత ఓ అంటే 15 1 + 5 అంటే 6 టీ అంటే 20 అంటే 2 + 0 అంటే 2 అర్థమైంది అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది ఆ లెటర్స్ యొక్క నెంబర్స్ రాసేసి వాల్యూస్ రాసి న్యూమరిక్ వాల్యూ రాసి ఆ న్యూమరిక్ వాల్యూని ఏం చేస్తున్నాడు సింగిల్ డిజిట్ చేసేస్తాడు అనమాట అంటే ఏం చేస్తున్నాడు న్యూమరికల్ వాల్యూ చేస్తాడు దాన్ని ఏమంటారంటే న్యూమరికల్ వాల్యూ చేస్తున్నాడు అదే సింగిల్ డిజిట్ కింద యాడ్ చేసేస్తాను అనమాట అందులో డిజిట్స్ అన్ని కూడా యాడ్ చేసేస్తాను అనమాట అర్థమవుతుందండి ఇక్కడ 1 + 6 అంటే 7 1 యాజ్ సింగిల్ డిజిట్ నెంబర్ కాబట్టి సేమ్ నెంబర్ వచ్చేస్తుంది అలాగే ఆర్ అంటే 18 కాబట్టి నెంబరింగ్ వాల్యూ 1 + 8 అంటే 9 1 + 8 9 ఓ అంటే 15 కాబట్టి 1 + 5 6 టీ అంటే 20 కాబట్టి 2 + 0 2 ఇప్పుడు ఈసారి మంకీ అంటే ఎం ఎంత నెంబర్ 13 ఓ అంటే 15 ఎన్ అంటే 14 కే అంటే 12 ఈ అంటే ఏమండి ఇప్పుడు యాడ్ చేస్తే ఇవి 1 + 5 1 + 4 1 + 1 2 + 5 చేస్తే ఇప్పుడు 1 + 3 అంటే 4 వస్తుంది 1 + 5 అంటే 6 వస్తుంది 1 + 4 అంటే 4 వస్తుంది కే అంటే 2 అవుతుంది ఈ ఏమో 5 అవుతుంది y అంటే 7 ఈ విధంగా కోడ్ చేసుకోవాలి ఎస్ సార్ లెటర్స్ ని నెంబర్స్ కింద కోడ్ చేయడం అర్థమవుతుందా ఈసారి నెంబర్స్ ని లెటర్స్ కింద కోడ్ చేయడం ఎలాగో చూద్దాం ఎస్ సార్ లెటర్స్ ని నెంబర్ కింద కోడ్ చేయడం నెంబర్స్ ని లెటర్స్ కింద కోడ్ చేయడం చూడండి కేస్ 2 కేస్ 2 ఏంటంటే నెంబర్ టు లెటర్ కోడింగ్ నెంబర్ టు లెటర్ చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం ఎగ్జాంపుల్ 1 in a certain code three 9 కామా బాబు కార్తికేయ ఆ స్పీకర్ మైక్ ఆఫ్ చేయండి రికార్డ్ అవుతుంది ఏమండి 2 3 కామా 9 కామా 5 కామా 4 కామా 6 are coded as p comma n comma q comma r comma a comma b respectively. How is 423 599 coded in that code ఇలా ఇచ్చాడమ్మ క్వశ్చన్ ఇప్పుడు ఇక్కడ మన ఆన్సర్లో ఏం చేస్తామంటే చూడండి ఒక సెట్ అయిన కోడ్లో ఏంటంటే కోడ్లో 2 3 9 5 6 బదులు అది ఈ నెంబర్స్ కి ఏం కోడ్ చేశాడంటే PNQRAB కోడ్ చేశాడు అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే 2 3 9 5 4 6 PNQRAB ఇలా కోడ్ చేశాడు ఇప్పుడు ఆడు ఏమడుగుతున్నాడు 423 599 దేనికి కోడ్ చేయబడింది అని అడుగుతున్నాడు 423 599 ఇవన్నీ చూస్తే చెప్పిస్తే ఆన్సర్లో మీకు తెలియడం కోసం ఇది అంతా రాస్తున్నాను నేను జనరల్ గా ఇక్కడ చూస్తే చూడండి ఒకసారి 4 బదులు ఇక్కడ ఎంత కోడ్ చేశారు ఏ అవునా తర్వాత
2 అంటే ఏం కోడ్ చేశారు? P. తర్వాత 3 అంటే ఏం కోడ్ చేశారు? N. N. 5 అంటే ఏం కోడ్ చేశారు? R. R. 9 అంటే ఏం కోడ్ చేశారు? Q. డబల్ అంతే. ఎస్ సార్. చెప్పేచ్చండి. అసలు మీరు మళ్ళీ రాయక్కర్లే. నేను ఏంటంటే అందరికీ అర్థం అవడం కోసం రాస్తున్నాను కానీ మీరు చూసి చెప్పేచ్చండి. అర్థమవుతుందండి? ఈ విధంగా ఉంటాయండి క్వశ్చన్స్. తర్వాత in a certain code, four two three 599 is coded as 9 ఒకటే తీసుకోండి సార్. అక్కర్లేదు. is coded as F, D, E, G, K respectively. What is the code for 2 3 9 5 4 6? ఇది క్వశ్చన్ అడిగాడు. ఇప్పుడు చూడండి, 4 ని ఎలా కోడ్ చేశారు? F కింద కోడ్ చేశారు. F యొక్క నెంబర్ ఎంత? అలాగే 2 ని D కింద కోడ్ చేశారు. D యొక్క నెంబర్ ఎంత? 4. అంటే 2 సబ్ట్రాక్ట్ చేస్తారు. అంటే +2 యాడ్ చేస్తున్నారు అంతేనా? వీటన్నిటి +2 యాడ్ చేసి దాని యొక్క లెటరింగ్ ఇచ్చారు అంతేగా? కాబట్టి 2 కి 2 యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 4 వస్తుంది. 4 అంటే 2 యాడ్ చేస్తే 5 అంటే E. 2 యాడ్ చేస్తే అంటే K. 2 యాడ్ చేస్తే 7 అంటే G. యాడ్ చేస్తే 6 అంటే F. 6 కి 2 యాడ్ చేస్తే 8 అంటే H. అయిపోయింది. అర్థమైంది? ఆ విధంగా ఉంటుందండి కోడింగ్. ఇక్కడ నెంబరింగ్ కోడింగ్ లో కూడా లెటర్స్ ఇచ్చి లెటర్ ని నెంబర్ గా కోడ్ చేయడం, నెంబర్ ని లెటర్ గా కోడ్ చేయడం, ఇలా 2 కేసెస్ వస్తాయి. తర్వాత ఈసారి ఆడ్ మ్యాన్ అవుట్ అన్నది. ఆడ్ మ్యాన్ అవుట్. ఈ ఆడ్ మ్యాన్ అవుట్ ఏంటంటే వాడు ఒక 4 ఆప్షన్స్ ఇస్తాడు. అందులో ఏంటంటే ఒకటి మాత్రం డిఫరెంట్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కోట్, rat, cat, pro ఇలా ఇచ్చాడు. అందులో డిఫరెంట్ ఏంటి చెప్పండి? గోడ్స్ ఎందుకమ్మా చెప్పాలి, మంచిగా చెప్పారు ఎవరు. అంటే అవన్నీ నేల మీద నడుస్తాయి, పాకుతాయి సార్. క్రవ్ అనేది ఎగురుతుంది కదా. అవునా, వెరీ గుడ్, బాగా ఆలోచించు బాబు. నువ్వు కార్తికేయ ఎవరో చెప్పారు గోట్ అని. సార్ నేను సార్ శంకర్ సార్. శంకర్ చెప్పు, గోట్ ఎందుకు? అంటే అది వెజ్ సార్, మిగతా నేను నాన్ వెజ్ కూడా తింటా. గోట్ వెజ్జా? అంటే గోటు గ్రాస్ తింటా సార్, మిగతా అన్ని వెజ్ తో పాటు నాన్ వెజ్ కూడా తింటా. ఇంకేమైనా ఉన్నాయా ఆప్షన్స్? చెప్పండి ఎవరన్నా. క్రౌ కాకుండా మిగతావన్నీ టీతో ఎండ్ అయ్యాయి సార్. ఎవరండి? చంద్రశేఖర్. నువ్వు కొత్తగా వచ్చావమ్మా?
సార్ ఇంకా ఇంకా కాకుండా మిగతా మ్యామల్స్ ఇంకా ఇంకా వెరీ గుడ్. ఎవరు చెప్పారు మామలని? కార్తిక్ సార్. కార్తిక్, వెరీ గుడ్. ఇంకా చూసారండి ఎన్ని రీజన్లు వచ్చాయో చూసారా? మరి అన్ని రీజన్లు కరెక్ట్ అనే చెప్పాలా? అందులో ఏ రీజన్ కూడా తప్పు కాదు, కానీ వాడు అనుకున్న రీజన్ బట్టి వాడు ఆన్సర్ ఇస్తాడు అని చెప్తున్నాను. ఈ గతంలో నేను ఇంతకు ముందు చెప్పిన మాట, మనం ఎన్ని రీజన్ ఫైండ్ అవుట్ చేసినా. ఓయ్ ఆఫ్ చేయండి. जैबा जुनेर आते दीदी कहते फोन ले जाओ अम्मा ताबे ఏమండి ఇక్కడ చూడండి, ఈ ఒక్క క్వశ్చన్ కి ఎన్ని రకాల ఆప్షన్స్ వచ్చాయి, ఎన్ని రకాల రీజన్స్ వచ్చాయి. ఒకళ్ళేమో రకరకాలుగా చెప్పారు, క్రో అన్నారు, లేకపోతే ఒకళ్ళేమో గోట్ అన్నారు, రకరకాల మమల్స్ సంబంధించి ఒకటి చెప్పారు రీజన్. అలాగే టీతో అని చెప్పి ఇంకా బాగా చెప్పారు, చంద్రశేఖర్ అనుకుంటా, ఎక్సలెంట్ గా చెప్పారు. మరి వీటన్నిటిలో వాడు తీసుకునే రీజన్ ఏంటంటే గోటే తీసుకుంటాడు. ఇది ఒక్కటే ఏం తిందో, నాన్ వెజ్ తిందో, మిగిలినవన్నీ కూడా నాన్ వెజ్ తింటాయి కదా. అర్థమైందండి? అర్థమైందండి? అయితే ఒకటే వాడు ఏ దృష్టితో తీసుకుంటే దాన్ని బట్టి ఆన్సర్ ఇస్తాడు. ఇప్పుడు అది మమల్స్ కింద తీసుకున్నాడు అనుకోండి, మమల్స్ అనుకుంటే క్రో అవుతుంది. ఇవన్నీ జన్మనిస్తాయి, ఇది అలా ఇవ్వదు అన్నట్టు. ఇది గుడ్లు పెడుతుంది, ఇదేమో డైరెక్ట్ గా జన్మని ఇచ్చేస్తాయి, పిల్లలు పెడతాయి. బాగా చెప్పారు, చాలా బాగా చెప్పారు అమ్మ, ఎక్సలెంట్ గా చెప్పారు. ఇంకా చంద్రశేఖర్ అయితే టీతో ఎండ్ అవుతున్నాయండి. చూసారా, ఇది కూడా ఒక రీజన్. అదే రీజనింగ్ అయ్యింది, అందుకనే అన్ని రీజన్లు వస్తున్నాయి కాబట్టి రీజనింగ్ అయ్యింది. అర్థమైందండి? ఎక్సలెంట్ ఆన్సర్ చెప్పారు, నాకు చాలా సంతోషంగా ఉంది ఈరోజు. ఇప్పుడు ఈ విధంగా ఆడ్ మ్యాన్ అవుట్ అనేది మనం ఫైండ్ అవుట్ చేయడం జరుగుతుంది. ఇంకా ఈ అమ్మాయి ఎవరు, మన దుర్గ ఎవరో, ఈ అమ్మాయి పక్షులు ఇది ఎగురుతుంది, ఇది ఏమీ ఎగరలేవు, అలా కూడా చెప్పింది. చాలా మంచి విషయం అది. ఇది ఏదైనా అవ్వచ్చు, వాడు ఆలోచన ప్రకారం ఏదైతే అనుకుంటాడో ఆ రీజన్ బట్టి ఆన్సర్ ఇస్తాడు. అంతే తప్ప నేను ఏదో క్రో పెట్టాను, ఇలా అనుకుని పెట్టానంటే అది అవ్వదు. ఆడు అనుకున్న దానికే ఇస్తాడు రీజన్. అదే రీజనింగ్ అంటే, రీజనింగ్ లో ఉన్న లాజిక్ అది. అర్థమైందమ్మా? సరే, ఈసారి ఆడ్ మ్యాన్ అవుట్. మనకు టైం అయిపోయిందమ్మా, నెక్స్ట్ క్లాస్ లో మనం రిమైనింగ్ చెప్తాం.